హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ చూసి చాలా కాలం అయింది కదా! మిస్ అయ్యారా నా వీడియోస్‌ని? సో, ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే 4 రోజుల నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అన్నిటిలోనూ ఒక్క టాపికే ట్రెండ్ అవుతుంది. అదేంటంటే 'అలేఖ్య చిట్టి పికిల్' కాంట్రోవర్సీ. సో, ఫస్ట్ దాని టేస్ట్ గురించి వీడియోస్ పెట్టారు. తర్వాత దాని రివ్యూస్ గురించి వీడియోస్ పెట్టారు. ఇప్పుడేమో బయటకొచ్చిన ఆడియో కాంట్రోవర్సీ గురించి అందరూ వీడియోస్ అవే. సో, ఈ ఇష్యూని నేను కూడా అడ్రెస్ చేయాలి అని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో. వన్ బై వన్ మాట్లాడుకుందాము. సో, ఫస్ట్ వచ్చిన ఆడియో క్లిప్ గురించి మనం మాట్లాడదాము. ఆ వాట్సాప్ చాట్‌లో ఒక మెయిల్ కస్టమర్ తనని అడిగారు ప్రైజెస్ గురించి. ఏంటండి మీ ప్రైజెస్ ఇంత హై ఉన్నాయి అని. ఒక కస్టమర్ తన ప్రైజెస్ గురించి అడగడంలో తప్పేముందండి? ఒక ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు ఏంటి ప్రైజెస్ ఇంతున్నాయి అని కంపేర్ చేసుకుంటారు. వాళ్ళని అడుగుతారు ఎందుకింత ఉన్నాయి అని. మీకు గిట్టుబాటు అయితే అవుతుంది మాకింత అని చెప్పండి. లేదు అంటే నో బార్గెయినింగ్ అని చెప్పండి. అంతేకాని ఇలా ఇష్టం వచ్చినట్టు తిడతారా అండి ఎవరైనా? ఇదే కొనలేనోడివి పెళ్ళానికి గోల్డేం కొంటావురా అన్నట్టు మాట్లాడారు. అతని గురించి మీకెందుకండి అసలు? ఒక కస్టమర్‌తో అలా మాట్లాడొచ్చా అసలు? అండ్ నిన్న బయటకొచ్చిన ఆడియో చూస్తే ఒక అమ్మాయితో కూడా మీరు అలాగే మాట్లాడారు. పికిల్సే కొనలేని దానివి ఇంట్లో పాచి పనులు చేసుకొని బతుకు అని మాట్లాడారు. ఈ ఆడియో వినండి. ఫస్ట్ వచ్చిన ఆడియో ఇది. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపాడు దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని చూసారా? వినడానికే ఎంత అసహ్యంగా ఉందో. నిన్న రిలీజ్ అయిన ఆడియో వినండి. ఒక అమ్మాయితో మాట్లాడిన ఆడియో ఇది. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని చూసారా ఎంత అసహ్యంగా మాట్లాడుతుందో. ఒక అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది? అమ్మాయిలే అమ్మాయిలకి శత్రువులని అందుకే అంటారండి. కస్టమర్స్‌ని డీల్ చేసే పద్ధతి ఒకటి ఉంటుందండి. బిజినెస్‌లో ఉంటూ కస్టమర్స్‌ని ఇలాగేనా డీల్ చేసేది? ఇలాంటప్పుడు ఇంకా మీ పచ్చళ్ళు ఎవరు కొంటారండి? కస్టమర్స్ ఎవరైనా మీ ప్రోడక్ట్ గురించి అడిగితే మీరు పొలైట్‌గా ఆన్సర్ చేయాలి. లేదండి మాకు గిట్టుబాటు అవ్వదను, మా రేట్స్ ఫిక్స్డ్ ఉంటాయనో, బార్గెయిన్ చేయొద్దు అని చెప్పో ఇట్లా ఏదైనా పొలైట్‌గా చెప్పాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే అసలు మీ వల్ల అమ్మాయిలందరినీ కూడా అలాగే అనుకుంటున్నారు కదండీ! మీ వల్ల వేరే పికిల్స్ అమ్మే వాళ్ళకి గూడా ఎఫెక్ట్ అవుతుంది కదా బిజినెస్. సరే ఓకే. మీకు ఏదో స్ట్రెస్ ఉంది, లేకపోతే వర్క్ లోడ్ ఉంది. అందుకనే మేము ఇలా తిట్టాము అని మీరు సమర్థించుకోవచ్చు. వీళ్ళ భాగవతాలు ఎంతలా ట్రెండ్ అయ్యాయంటే న్యూస్‌లో గూడా వచ్చింది ఆఖరికి. వీళ్ళ పికిల్స్ మూసేశారు అని న్యూస్‌లో ఇచ్చారు. టీవీ9 న్యూస్‌లో. నాకు బాగా గుర్తుంది. నిన్న మధ్యాహ్నం వచ్చిందనుకుంటా న్యూస్. మీరు చూసారో లేదో అన్ని న్యూస్ ఛానల్స్‌లో గూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనీ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటండి మరి? మీరు అట్‌లీస్ట్ రెస్పాండ్ కూడా అవ్వట్లేదంట. 4 రోజుల నుంచి ఈ వీడియో బయటకొచ్చిన దగ్గర నుంచి మీరు రెస్పాండ్ కూడా అవ్వట్లేదంట. మరి ఆల్రెడీ మనీ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? అట్‌లీస్ట్ మీరు బయటకొచ్చి వాళ్ళకి రీఫండ్ అయినా చేయాలి. లేకపోతే పచ్చళ్ళైనా పంపించాలి గదండీ అట్‌లీస్ట్. ఇలా ఒక అమ్మాయి తిట్టింది కాబట్టి పోలీసులు కానీ, ప్రజలు కానీ ఇంత సాఫ్ట్‌గా డీల్ చేస్తున్నారు. అదే ఒక అబ్బాయి తిట్టుంటే ఇలా ఉండేదా పరిస్థితి? ఆ అబ్బాయిని ఈ పాటికి జైల్‌లో యేసేవాళ్ళు. ఆ అమ్మాయే ఎవరినో తిట్టేసి, ఆ అమ్మాయే డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ఆ అమ్మాయే బయటకు రాకుండా ఒక అపాలజీ వీడియో కూడా చెప్పకుండా ఉందండి ఇప్పటి వరకు. 4 రోజులైనా కానీ ఇప్పటి వరకు తన నుంచి ఏ ఒక్క వీడియో లేదు. వాళ్ళ సిస్టర్ కూడా నిన్న ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. దాంట్లో కూడా తను అపాలజీ ఏం చేయలేదు. ఇప్పుడు మనమేదో 'అలేఖ్య చిట్టి పికిల్స్' వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ ఇష్యూ గురించి అందరూ అడ్రెస్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. కానీ వీళ్ళని ఫేమస్ చేసింది కూడా మనమే కదండీ! మనమే వీళ్ళకంత హైప్ ఇచ్చాము. మనమే వీళ్ళ ప్రొడక్ట్స్‌ని అంత ఎంకరేజ్ చేశాము. మనమే ఇంత ట్రెండ్ అయ్యేలా చేశాము ఈ టాపిక్‌ని. వాళ్ళకిది ప్లస్సే అవుతుందండి. మైనస్ ఏ విధంగానూ అవ్వదు. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ప్రొఫైల్స్‌ని అందరూ సెర్చ్ చేస్తారు. వాళ్ళ కమెంట్స్ చేస్తారు. వాళ్ళ వీడియోస్ అన్నీ వైరల్ చేస్తారు. ఇంక వాళ్ళకి ప్లస్సే అవుతుంది కానీ ఏ విధంగానూ మైనస్ అవ్వదండి వాళ్ళకి. మనం ఏదో వాళ్ళు తప్పు చేశారు అని మాట్లాడుకుంటాం తప్ప, వాళ్ళకది ప్లస్సే అవుతుంది ఏ రకంగానైనా కానీ. ఒక కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీని మీరు అనే ముందు మీ ఫ్యామిలీలో మీరందరూ ఎలా ఉంటున్నారో చూసుకోవాలి కదండీ! మీ సిస్టర్ సుమి టాక్స్ ఉన్నారు. తన వీడియోస్ ఏదో తను చేసుకుంటుంది. కానీ మీ ఇంకో సిస్టర్ రమ్య ఉంది గదా! మీ చెల్లి. తన వీడియోస్ మీరే తీస్తుంటారంట గదా! తన వీడియోస్ కింద కామెంట్స్ చూసారా మీరెప్పుడైనా?
క్రోమ్‌లో ఉండాల్సిన వీడియోస్ ఏంటి యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్నాయి కామెంట్స్. చూసారా మీరు? మీరే తీస్తారంట కదా వీడియోస్ అన్నీ. అంటే మీరు ఇట్లాంటివేనా ఎంకరేజ్ చేసేది? ఫేమస్ అవ్వడానికి ఎంతైనా ఎక్స్‌పోజింగ్ చేయొచ్చా? ఒకళ్ళని అనే ముందు మనం ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి అని కూడా చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు మీ ఫ్యామిలీ ఎలా ఉందో చూసుకోండి. మీ అక్కని, చెల్లిని అందరిని మీ బిజినెస్‌లో ఇన్వాల్వ్ చేశారు కదండీ! మీ వీడియోస్‌కి వాళ్ళని గూడా వాడేశారు ఆఖరికి. ఇప్పుడు చూడండి మీ ఫ్యామిలీ అందరిని కలిపి తిడుతున్నారు జనాలు. మీ వీడియోస్‌లో ఇన్వాల్వ్ అయినందుకు మీ అక్కని, చెల్లిని కూడా మీతో పాటు తిడుతున్నారు. మీ అక్క నిన్న పోస్ట్ చేసిన వీడియోలో తను ఎంత బాధపడుతున్నారండి వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసినందుకు. ఇప్పుడు మీ అక్క ఎంతైతే బాధపడుతుందో మీరు తిట్టిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే బాధపడతారు కదండీ. మీరు ఆ మాత్రం కొంచెం కూడా ఆలోచించరా ఒక మాట అనే ముందు? మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఇట్లాంటి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలంటే ఇలాంటి వాటి గురించి మన వాయిస్ రేజ్ చేయాలండి. ఈ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాలి. ఒక చిన్న వీడియో ద్వారా అయినా కానీ మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఇవి. అందుకని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. హోప్ యూ లైక్ మై వీడియో. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? బాయ్.